బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మహిళా కమిషన్ ముందు నటుడు శివాజీ హాజరయ్యారు. ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది. శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరయ్యారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఈ మధ్య కాలంలో శివాజీ చేసిన కామెంట్స్ అయితే పెద్ద రచ్చకే దారితీస్తాయి. సో ఈ రోజు నటుడు శివాజీ అయితే తెలంగాణ కమిషన్ ముందు హాజరయ్యారు. సో ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు. సో నెక్స్ట్ తెలంగాణ కమిషన్ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? ఓకే, ఇష్యూ పక్కన పెడితే కొన్ని సంఘటనలు కొన్ని వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఊర్లో పెళ్లి జరిగింది. అలా జరిగినటువంటి ఆ పెళ్ళి ఏదైతుందో, పెళ్ళికి అందరూ వచ్చారు, భోజనాలు బాగా చేశారు, ఆశీర్వదించారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక హాట్ టాపిక్ ఒకటి అయ్యింది. ఏంటంటే పెళ్ళి గురించి కాదు, లేకపోతే పెళ్లి కూతురు గురించో పెళ్లి కొడుకు గురించో, లేకపోతే పెళ్ళి ఎలా జరిగిందో అనే వాటి గురించి జరగల. హాట్ టాపిక్ ఏంటంటే, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భోజనాలు చేశారు కదా. ఆ భోజనాలు చేస్తే ఒక 10 రకాల కూరలన్నీ కూడా పెట్టారు. ఆ 10 రకాలు కూడా తిన్నారు. అయితే ఆ 10 రకాలలో ఒక్క కర్రీ ఉంటుంది కదా, ఒక కర్రీ కొంచెం ఉప్పు తక్కువైంది. కొంచెం ఉప్పు తక్కువయ్యేసరికి ఈ పెళ్ళి ఎత్తిపోయింది, ఆ పెళ్లి కొడుకు ఎత్తిపోయింది, పెళ్లి కూతురు, పెళ్లి జరిగిన పంచాయతీ అన్నీ ఎత్తిపోయి ఆ ఒక్క కూరలో ఉప్పు తక్కువైంది అనేటటువంటి విషయం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. ఎంత హాట్ టాపిక్ అయిందంటే, ఊరంతా మేము ఆ పెళ్ళికి వెళ్ళాము, మీరు కూడా వచ్చారు కదా, ఆ కర్రీలో ఉప్పు తక్కువైంది కదా, ఆ ఉప్పు అసలు ఏదే లేదు ఆ కర్రీలో అని. మిగతా కర్రీలన్నీ బాగున్నాయి, పెళ్ళి బాగుంది, పెళ్లి కూతురు బాగుంది, పెళ్లి కొడుకు బాగుంది, అందరూ బాగున్నారు. కానీ ఆ ఒక్క కూరలో ఆ వంట మాస్టర్ ఉప్పు కొంచెం తక్కువ వేశాడు. వేయలేదే అని కాదు, కొంచెం తక్కువ వేశాడంట. అది చాలా హాట్ టాపిక్ అయిపోయింది. అట్లుంటాయి కొన్ని సిచ్యువేషన్స్. ఇప్పుడు శివాజీ ఒక సినిమాకి సంబంధించి ప్రమోషనో లేకపోతే ఏది కావచ్చు, వచ్చాడు, స్టేజీ మీద మాట్లాడినటువంటి వాటిల్లో సారీ కూడా చెప్పారు. సారీ చెప్పిన తర్వాత అతను కరెక్ట్, శివాజీ 100% కరెక్ట్ అనేది మనం చెప్పట్లేదు. కానీ అతను చేసినటువంటి వ్యాఖ్యలు బిహైండ్ రీజన్ ఏదైతే ఉంటుందో అందులో ఏమని చెప్పాడంటే, ఒకటి అతను చెప్పినటువంటి మాటల్లో నిండుగా ఉండండి, అలా ఉంటే మంచిగా ఉంటుంది అని చెబుతూనే అతను వాడాల్సినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 పదాలు కూడా వాడకుండా ఉండి ఇది చెప్పి ఉంటే శివాజీ హీరో అయ్యేవాడు. అలా హీరో అవ్వకుండా ఈరోజు ఇంతలా జీరో అవ్వడానికి, అంటే జీరో కూడా అవ్వలేదులేండి, అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అతనేమి అంత శివాజీని సపోర్ట్ చేయకుండా ఎవరు లేరు, శివాజీని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించి ఉమెన్ కమిషన్ అయితే నోటీసులు ఇచ్చింది. శివాజీ మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వచ్చి వివరణ ఇవ్వండి అని అయితే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో భాగంగానే శివాజీ వెళ్ళాడు. ఆ శివాజీ వెళ్ళేసి అక్కడ ఇప్పుడు హాజరయ్యాడు. అక్కడ మరి కాసేపట్లోనే ఆయన బయట కూడా వచ్చేస్తాడు, ఎక్కువసేపు కూడా ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అతను సారీ చెప్పేశాడు. ఎవరైనా సరే నా మాటలకు సంబంధించి మీ అభిప్రాయాలు, మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే ఐఎమ్ సారీ అనేటటువంటి విషయాన్ని అయితే చెప్పారు. మొదట్లో నేను చెప్పాను కదా, పెళ్ళి కూర అందులో ఉప్పు తక్కువైందని. సో అలానే కొన్ని ఇన్సిడెంట్లు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఇది క్లోజ్ అయిపోయింది. ఇన్సిడెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఉమెన్ కమిషన్ కూడా రంగంలోకి దిగింది కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్తారు. దానికి నేను క్షమాపణలు చెప్పాను అండ్ మోరోవర్ మరొకసారి కూడా క్షమాపణలు చెబుతున్నాను అని ఉమెన్ కమిషన్కు లిఖితపూర్వకంగా తన అడ్వకేట్ల సమక్షంలో లేకపోతే తనైనా సరే ఓన్గా అయినా సరే అక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ అయితే ఇచ్చేసి వచ్చేస్తాడు. అంతటితో ఈ ఇష్యూ అయితే వెళ్ళిపోతుంది. కానీ ఇదంతా కూడా పక్కన పెడితే కొంతమంది చాలామంది రంగంలోకి దిగుతున్నారు. దిగి శివాజీ అలా మాట్లాడకూడదు, శివాజీ ఇలా మాట్లాడకూడదు అని చాలామంది మగవాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఉమెన్కి సంబంధించి మాట్లాడారు కాబట్టి ఉమెన్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళని పక్కన పెట్టరు. కొంతమంది మెన్స్ వచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది మెన్స్ వచ్చేసి నువ్వు ఎలా చెప్తావు, నీకేముంది, నువ్వు ఇలా మాట్లాడతావు అంటే కూడా, అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. సో శివాజీ మంచోడా చెడ్డోడా లేకపోతే శివాజీ ఇంకొక రకమా అంటే అతని అభిప్రాయం అది అని ఆ రోజు అలా చెప్పాడు. ఇప్పుడు అదే అభిప్రాయాన్ని మీరు తీసుకుని వచ్చి ఇలా మాట్లాడుతున్నా అంటే ఇది మీ అభిప్రాయం, ఇంటెన్షన్గా ఇది మీకున్నటువంటి మీ అభిప్రాయం అది. సో ఒకరి వేలు ఇంకొకలాగా ఉండదు. అంటే చూసే మన 5 వేళ్ళు కూడా ఈ 5 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. ఒకటి మెంటాలిటీ ఇంకొకలాగా ఉంటుంది, ఒకటిది ఇంకొకలాగా ఉంటుంది. సో అన్నిటినీ వాడు ఇలా అన్నాడు కదా అనేసి నువ్వు వచ్చి ఇలా అంటున్నావు అంటే రేపొద్దున నిన్నొచ్చి ఇంకొకటి అంటాడు, అది కూడా ఉంటుంది. సో ఇంకా
విచ్చలవిడిగా లేకపోతే డ్రెస్ అది మెన్ అయినా ఉమెన్ అయినా సరే విచ్చలవిడిగా డ్రెస్ వేసేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అంటే తప్పు లేదు, ఉండొచ్చు. కానీ ఉండేదానికంటూ ఒక ప్రాపర్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో భాగంగానే ఇష్యూ అయితే రైజ్ అయ్యింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. శివాజీ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా రైజ్ అయ్యాయి. అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక చివరికి ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఎలా మారిపోయిందంటే కూడా శివాజీ ఒక ఆడవారికి పెద్ద శత్రువు, ఆడవారంటే శివాజీకి పెద్ద శత్రువు అనేలాగా ఒక ప్రమోట్ అయితే అయిపోయింది, పిక్చరైజేషన్ అయితే అయిపోయింది. శివాజీ అంటేనే ఉమెన్కి ఆపోజిట్. ఇతను మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా మంగపతి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో సినిమాలో మంగపతి క్యారెక్టర్ ఉంది కదా, సేమ్ అటువంటి క్యారెక్టరే ఇది కూడా అనేలాగా అతనైతే ప్రొజెక్ట్ చేసేశారు. అతను కూడా మాట్లాడిన తప్పే 100కు 100%. అతను మొత్తం మాట్లాడినటువంటి ఎపిసోడ్లో ఫైనల్గా వచ్చేసరికి ఆ 2 పదాలు తీసేస్తే అందరూ అతను వెల్ అండ్ గుడ్ అంటారు. ఆ 2 పదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అతను ఆపోజిట్ ఆఫ్ ఉమెన్ అనే విధంగా సిచ్యువేషన్ మారిపోయింది. కాబట్టి చూడాలి ఎటు వెళ్ళబోతుంది ఈ మొత్తం ఇన్సిడెంట్ అంతా కూడా. ఈరోజుతో ఫుల్ స్టాప్ పడితే ఆయన బయటకు వచ్చి మాట్లాడతారు, నేను సారీ చెప్పాను చెప్తే ఓకే. ఒకవేళ మళ్ళీ ఇంకొక ఏదైనా కొత్త టర్న్ టర్న్ ఏదైనా తీసుకొని మళ్ళీ ఏమంటారు ముళ్ళకంపలాగా మళ్ళీ మొదటికి వస్తుందా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.